దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ మమ్మల్ని సజీవులుగా నీ సన్నిధిలోనికి నడిపించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు బైబిల్ తరగతి నేర్చుకుంటుండగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మా ఆత్మీయ ప్రయాణమును మరి వాక్యంకు భయపడి వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితంను సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి సహోదరి సహోదరులందరూ మరి ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా మరి ఉండవలసిన అవసరము ఎంతైనా ఉంది. మరి మనమందరము మరి దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. మరి బైబిల్లోని ఆత్మనియమమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనం ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. ఈరోజు డిటిహెచ్ క్లాస్ 9వ క్లాస్ ప్రియులారా, డిప్లొమా ఇన్ థియాలజీ క్లాసు. మరి నీ ఇల్లును చక్కబెట్టుకో అనే అంశము ప్రియులారా. నీ ఇల్లును చక్కబెట్టుకో అనే అంశము. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి? మరి ఇల్లు అంటే ఏది? మరి ఈ దేహం అనే ఈ గుడారము దేవుడిచ్చిన మనము ఈ గుడారమును ఈ ఇల్లును మనం చక్కదిద్దుకోవాలని మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు పిల్లారా. మరి మాట్లాడుతున్న మాటలను మనము ఈరోజు ఏది మాట్లాడినా లేఖన ఆధారంతో మాట్లాడడం జరుగుతుంది. మరి ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘముని గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో లేఖనాలను బోధించట్లేదు. ఏది మాట్లాడినా లేఖన ఆధారంతో మాట్లాడడం జరుగుతుంది. మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవడం జరుగుతుంది ప్రియులారా. మరి క్రీస్తు ప్రేమను బలవంతం చేయటను బట్టి మాకు తెలిసిన సర్వసత్యాన్ని మేము తెలుసుకున్న దాన్ని మా దగ్గరనే ఉంచుకోకుండా అనేకులకు మరి ప్రకటించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యము ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్ధుడమై ఉన్నాము ప్రిల్లారా. మరి అంశంలోకి వెళ్దాం ప్రిల్లారా. నీ ఇల్లు చక్కబెట్టుకో. మరి ఈ అంశంను మనము నేర్చుకొని లేఖనాధారంగా మన ఆత్మీయ ప్రయాణమును దేవుడిచ్చిన ఈ దేహము, దేవుడిచ్చిన ఈ ఇల్లును మరి చక్క పెట్టుకో అంటున్నాడంటే మరి మనం ఎలా ఉన్నాము, మన ఆత్మీయ ప్రయాణం ఎలా ఉంది అనేది మనల్ని మనము వాక్యంను బట్టి సరిచేసుకుందాం ప్రియులారా. మరి ఈ భూమి మీదకి అందరము భూమి మీదకి వచ్చిన వారందరూ చర్యలరా మరి కొంతకాలము ఉండి మరి కొంతకాలం తర్వాత మరి కనిపించక వెళ్ళిపోతున్నారు. చూడండి పిల్లరా, మరి కొందరికి మరి తాతలు ఈ భూమి మీద ఉండి కనిపించకపోతున్నారు. కొందరికి తండ్రులు కూడా ఈ భూమి మీద ఉండి ఈ భూమి మీద నుంచి విడిచి వెళ్ళిపోతున్నారు. మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనం కూడా ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాల్సిన వారమే. చూడండి పిల్లారా, మరి క్రీస్తు యేసును నమ్ముకున్న మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి వాక్యానుసారమైన నీతిగా జీవిస్తే, చూడండి పిల్లారా, మరణిస్తే మరి పరదేశికి వెళ్తాము. మరి యేసుక్రీస్తు రెండో రాకడలో మనల్ని యేసుక్రీస్తు తీసుకుని పరలోకానికి తీసుకెళ్తాడు. చూడండి పిల్లారా, మరి ఈ భూమి మీద మరి జీవిస్తున్న మనందరము మరి ఇష్టం వచ్చినట్లు జీవిస్తే, మన ధనవంతుడి తిరంగా మరి ఉదారంగా వస్త్రాలు మరి ధరించుకొని ధనవంతుడు ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు. తనకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే మరి మరణిస్తే పాతాళానికి వెళ్ళిపోయాడు. అంటే మనం ఇష్టం వచ్చినట్లు భూమి మీద జీవిస్తే పాతాళానికి జారిపోతామని మరి లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లారా. మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లారా, మరి మోషే ఏ విధంగా జీవించాడు భూమి మీద? దేవుడిచ్చిన ఈ దేహాన్ని మరి దేవుని ఇష్టానుసారంగా బ్రతికాడా, దేవునికి నమ్మకంగా బ్రతికాడా అని మనము ఆలోచన చేస్తే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండేను అని రాయబడ్డది. చూడండి పిల్లారా, అలాగే యేసుక్రీస్తుని గురించి కూడా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు కూడా దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా మరి జీవించాడని రాయబడి ఉన్నది. చూడండి పిల్లారా, మనము మన జీవితాల్లో మనకిచ్చిన ఈ ఇంటిని మరి చక్కబెట్టుకొని ఏ విధంగా జీవిస్తున్నాము,
మరి చక్క పెట్టుకొని మరి నమ్మకంగా జీవిస్తున్నామా లేదా అని మనం ఈరోజు మనము లేఖనాలను బట్టి మనం పరిశీలన చేస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు సాగుదాం ప్రిలారా. మరి మనము ప్రిలారా బైబిల్ గ్రంథంలో మరి పరిశీలన చేద్దాం లేఖనాలను. ఒక రాజు నాడు, ఆ రాజును గురించి మనం ఆలోచన చేసినట్లయితే హిజ్కియా. మరి హిజ్కియా రాజు నాడు, ఆ రాజుకు మరణకరమైన వ్యాధి సోకింది. ఆ వ్యాధి సోకినప్పుడు మరి చూడండి పిల్లరా, ఆ వ్యాధి సోకినప్పుడు మరి ప్రవక్త ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వెళ్ళి మరి చూడండి పిల్లరా, మరి ప్రవక్త ఇంటికి వెళ్తే ఏదో శుభవచనం చెప్తాడు అని అనుకుంటాం. కానీ మరి ప్రవక్త ఏం చెప్తున్నాడు? హిజ్కియా, నీకు మరణకరమైన వ్యాధి వచ్చింది కదా, నువ్వు మరణం అయిపోతావు, నీ ఇల్లు చక్క పెట్టుకో అంటున్నాడు. చూడండి పిల్లరా, నీ ఇల్లు చక్క పెట్టుకో అంటే చూడండి పిల్లరా, ఒక రాజుకు ప్రవక్త చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి. మరి ధైర్యంతో మరి దేవుని మాట, ప్రవక్తలు ఏం చేస్తారు? దేవుని మాటను ప్రజలకు ప్రకటించేవారే ప్రవక్తలు. మరి చూడండి పిల్లల లేఖనాలు చూసుకుందాం పిల్లరా. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లరా, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడగు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లును చక్కబెట్టుకో అని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తిప్పుకున్నాడు. చూడండి పిల్లరా, వెంటనే చూడండి పిల్లరా, వెంటనే మరి చూడండి, నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతున్నావు, దేవుడు సెలవిస్తున్నాడు అని మరి హిజ్కియాకు చెప్పాడు యెషయా. చూడండి పిల్లరా, యెషయా చెప్పేవారికి ఏం చేశాడు? యెషయా మరి హిజ్కియాకు చెప్తే మరి హిజ్కియా ఏం చేశాడు? మరి చూడండి పిల్ల, అతడు తన ముఖమును గోడ తట్టుకు తిప్పుకున్నాడు. చూడండి పిల్లారా, మరి తిప్పుకుంటే మరి ఏమని మాట్లాడుతున్నాడు అనేది మనం ఇంకా చూసినట్లయితే లేఖనాలను 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో. మరి గోడ తట్టు తిట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. మరి యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమో. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. చూడండి పిల్లారా, మరి సమస్యలు రాగానే మనం ఈరోజు ఏం చెప్తున్నాం? మరి పక్కింటి వారితో లేకుంటే ఇంకా పక్క వారితో సమస్యలను పంచుకుంటున్నామా? లేదు. మనం ఈ లేఖనాలను బట్టి మనం ఏం చేయాలా? మనకు ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చిన వారికి దేవునికి మనం మొర్రపెట్టే వారంగా ఉండాలి. చూడండి పిల్లరా, హిజ్కియా ఏమంటుండు? మరణకరమైన వ్యాధి వస్తే యెషయా చెప్తున్నాడు, నువ్వు మరణం అవుతావు, నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నప్పుడు మరి చూడండి హిజ్కియా మరి తన ముఖం తిప్పుకొని యెహోవాకు కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేశాడు. చూడండి పిల్లరా, మరి సమస్యలు రాగానే మనము మనసులను ఆశ్రయించడం కంటే దేవుని సన్నిధిలో మన ప్రార్థన విజ్ఞాపనలు తెలియజేయడం చాలా ఉత్తమమని దీని వాక్యంను బట్టి అర్థమవుతుంది. చూడండి పిల్లరా, మరి మొదటి శతాబ్దంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రవక్తలు మరి దేవుని మాటను, క్రీస్తు మాటను, సువార్తను ప్రకటించద్దు అని మరి వారు కరాఖండిగా చెప్తే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని మరి అపోస్తలులు ప్రకటించారు. చూడండి పిల్లరా, మరి దేవుని వాక్యాన్ని కరాఖండిగా ఖచ్చితంగా చెప్పాలి, ఉన్నట్లుగా చెప్పారు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. సమస్యలు రాగానే ఇతరులను మరి ఆశ్రయించడము, ఎవరినో ఆశ్రయిస్తే మనకు సమస్యలు తీరవు. మనము మన కన్న తండ్రి అయిన దేవునికి, మన అందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ద్వారా మనము మరి వెలబుచ్చుకున్నప్పుడు దేవుడు మన మొరను ఆలకిస్తాడని మరి లేఖనాలను బట్టి ఆలోచన చేయాలి. ఇంకా మనం ఆలోచన చేద్దాము. మరి యెషయా గ్రంథము, యెషయాను గురించి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 4-5 వచనాల్లో, 4-5-6 వచనాల్లో ఇంకా మరి హిజ్కియాకు ఏమన్నా మరి సమాధానం వచ్చిందా? ఆయన ప్రార్థన చేస్తే మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. ఇంకా లేఖనాలను చదువుకుందాము. యెషయా నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. చూడండి పిల్ల, యెషయా మరి చెప్పి తిరిగి వెళ్ళిపోతున్నాడు, ఇంకా బయటకు వెళ్ళిపోలేడు. మరి చూడండి పిల్లరా, మరి హిజ్కియా ప్రార్థన చేసి కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు మరి హిజ్కియాకు మరి నువ్వు వెళ్ళు హిజ్కియాకు చెప్పు అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితృడైన దావీదునగు దేవుడనగు యెహోవా నీకు సెలవిచ్చుచున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితివి,
చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోయేదవు, ఇక 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను అని లేఖనాలు, మరి ఆయుష్ నీకు ఇచ్చేదనని మరి యెషయాకు మరి దేవుడు చెప్పాడు. ఇర్మియా మరి ఎజికియా వెదకు వెళ్ళుము, ఆయన కన్నీళ్లు విడిచుచూ ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన నేను విన్నాను, మరి ఆయనకు తిరిగి 15 సంవత్సరాల ఆయుష్ను ఇస్తున్నానని చెప్పు అని చెప్తున్నాడు. చూడండి పిల్లారా, మరి చూడండి, మరి సమస్యలు రాగానే మనము ఎవరినో ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయించడము మేలని లేఖనమును బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లారా, మరి ఇజ్రాయేలును నడిపించుటకు దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు. మరి ఐగుప్తు కొలమిలో నుండి మరి పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనాకు నడిపించడానికి దేవుడు మరి మోషేను ఎన్నుకున్నాడు. మోషేను ఎన్నుకొని ఒక నాయకత్వం ద్వారా వారిని ఐగుప్తు కొలిమిలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనాకు నడిపించడానికి మోషేను ఎన్నుకున్నాడు. కానీ మోషేకు సాతాను ఒక వల వేశాడు. ఏమని వల వేశాడు అంటే, నువ్వు పరో కుమారుడని అనిపించుకో. మరి రాజు అయ్యే ఒక గొప్ప ఆఫరు మోషేకి పెట్టాడు. మోషే మరి ఆ రాజు ఆఫర్ను మరి తిరస్కరించాడా, మరి దాన్ని ఆమోదించాడంటే తిరస్కరించాడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 వచనాలు చదువుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనించుకొని అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును దృష్టి ఉంచి, చూడండి పిల్లరా, దృష్టి ఉంచాడు ముందు చెప్పబోవు సంగతులకు. చూడండి పిల్లరా, మరి ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థంగా మోషే పరిచారకుడై దేవుని ఇళ్ళంతటి నమ్మకంగా ఉన్నాడని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మోషే నమ్మకంగా ఉన్నాడు. చూడండి పిల్లరా, ఈ లోక విషయము రాజు అయ్యే ఒక గొప్ప ఛాన్సు. ఆ ఛాన్సు మోషే ఎడమకాలతో తన్నేశాడు. మరి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలి, ఆ అనుభవించడమే మేలు అని మరి ముందుగా కలగబోయే బహుమానం గురించి మరి దృష్టి ఉంచాడు. చూడండి పిల్లారా, మనం ఆలోచన చేయాలి. మరి ఈ లోకంలో, మరి ఈ పాప లోకంలో మరి మనము మనము ఏ భేదం లేదు. అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపం చేయిస్తున్నారు. మరి చూడండి, ఈ పాపం చేయుచున్న రోజుల్లో అందరూ ఏ ఒక్కరూ నీతిమంతులు లేక అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే దేవుడు తన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు శిక్ష విధించను అని లేఖనాలు రాయబడ్డాయి. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? తండ్రి పనిని జరిగించాడు. తండ్రి పనిని చేయడానికి నేను వచ్చాను అని చెప్తాడు. చూడండి పిల్లరా, మరి సాతాను ఏం చేశాడు? యేసుక్రీస్తు కూడా మరి ఒక ప్రలోభాలు చూపెట్టాడు. ఏమని? సాతానుకు మరి యేసుక్రీస్తుకు సాతాను ఎన్నో ప్రలోభాలు చూపించాడు. ఈ లోకరాజ్యాలన్నిటి మహిమ నాకు ఇయ్యబడి ఉన్నది, నీవు నాకు సాగిలపడి మొక్కిన ఎడలని నేను వాటిని నీకు ఇత్తును అంటున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు ఏమన్నాడు? సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించబలని రాయబడి ఉన్నదని లేఖనాలు చూపించాడు. చూడండి పిల్లారా, మనం ఆలోచన చేయాలి. మరి వాక్యము మరి వాడు సాతాను ఏం చేస్తాడంటే మనకు ఎన్నో ప్రలోభాలు చూపిస్తాడు. దేవునిలో ఉన్నావు అనుకుని భ్రమలో ఉండి జీవిస్తావా, లేకుంటే వాక్యానుసారంగా నీ ఆత్మీయ జీవితం ఎక్కడున్నది అనేది మనల్ని మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే నీ ఇండ్లను చక్కబెట్టుకో అని మరి చూడండి, నీ ఇల్లు చక్కబెట్టుకో హిజ్కియా అని మరి యెషయా ద్వారా చెప్పబడడం జరిగింది. మరి మనకిచ్చిన ఈ దేహం అనే ఇల్లును మనం చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 వచనంలో రాయబడ్డది, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉండెను. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి ఆయనకిచ్చిన ఇంటిని నమ్మకంగా ఉన్నాట. మరి మన గురించి మనం ఆలోచన చేసినట్లయితే ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. మనం ఏం చేయాలట? మనము ఆయన ఇల్లు. మనం ఎలా ఉండాలా? ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము, విశ్వాసంతో జీవించి మరి చివరి వరకు మనము వాక్యానుసారంగా జీవించినప్పుడు మనమే ఆయన ఇల్లు అని లేఖనాలు రాయబడ్డాయి. చూడండి పిల్లరా, మరి ఈ లోక సంబంధమైన గురించి ఈ లోక సంబంధంగా మనం ఆలోచిస్తే, ఈ లోక సంబంధంగా ఒక ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇల్లును మనము ఎన్నోసార్లు చక్కదిద్దుకుంటాం. చూడండి పిల్లరా, చక్కదిద్దుకుంటాం, సరిచేసుకుంటాము. మరి ఈ దేహం అనే ఇల్లును దేవుడు మనకిచ్చాడు.
మరి ఈ ఇచ్చిన ఇల్లును మనం చక్కబెట్టుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మరి ఈ రోజుల్లో వాక్యం ప్రకటించబడుతున్నా మరి వాత వేయబడిన మనస్సాక్షి గల వారై బైబిల్లో ఎన్నో రాయబడి ఉంటాయండి, అలా జీవించగలుగుతామా అని అంటున్న పరిస్థితి ఈ రోజుల్లో జరుగుతున్నది. చూడండి పిల్లరా, మరి ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం వినేలా అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వల్ల మీ హృదయంలోను కఠినపరచుకొనకుడి. చూడండి, వాక్యం ప్రకటించబడుతుండగా, వాక్యం సేవకులు చెబుతుండగా వాక్యాన్ని విని వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అని మనల్ని మనము సరి చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో వాక్యంకు చోటున్నదా? మరి వాక్యం చెప్తున్నా, వాక్యం చదువుకొని వాక్య ప్రకారంగా జీవించి వాక్యానుసారం జీవించి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా? మరి రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయపోయిపోయి ఆవిరి లాంటి మనము మరి ఏం చేస్తున్నాం మనం మన జీవితంలో? మనం ఆలోచన చేయాలి. మరి కాబట్టి ఎబ్రిల్ రాసిన పత్రిక కాబట్టి 4వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో రాయబడ్డది. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించిన ప్రకారము ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించెను. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లు మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. దేవుడు తన పనిని మరి 7వ దినంలోగా పనిచేసి విశ్రమించాడు. మనకు ఇచ్చిన ఈ దేహం అనే ఇల్లును మనం చక్కదిద్దుకొని దేవుని పనిలో మరి జాగ్రత్త కలిగి ఉండాలని మనము లేఖనాలు మరి సూచిస్తున్నాయి. పిల్లరా, మనకిచ్చిన ఈ దేహమును చక్కబెట్టుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి చక్కబెట్టుకుంటున్నామా? మరి హిజ్కియాకు ఏమని చెప్తున్నాడు? హిజ్కియా, నీవు మరణకరమైన వ్యాధి వచ్చింది కదా, మరి యెషయా ఏం చెప్తున్నాడు? నువ్వు మరణమైపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు హిజ్కియా మరి గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచుచు దేవునికి ప్రార్థన చేశాడు. తండ్రి, నీ సన్నిధిలో నేను ఎట్లో మరి జీవించుతునో దయచేసి నా మొరను ఆలకించుమని మరి చూడండి హిజ్కియా ప్రార్థన చేస్తే వెంటనే మరి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి మరి వెంటనే మరి యెషయా ద్వారా మరి నీకు 15 సంవత్సరాలు ఆయుస్సును ఇస్తానని తిరిగి చెప్పడం జరిగింది. చూడండి పిల్లరా, మరి మన జీవితంలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం? మన జీవితంలో ఏ విధంగా జీవిస్తున్నాం? మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నామా? మనకిచ్చిన ఈ దేహం అనే ఇల్లును చక్కబెట్టుకుంటున్నామా? రేపేమి సంభవించినో నీకు తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి మనము మరి ఏ విధంగా ఉన్నాం? మనం ఎక్కడికైనా మనం ప్రయాణం అయితే చూడండి పిల్లరా, ఏదైనా దూరదేశానికి ప్రయాణం అయితే మనకు వచ్చే స్టేజీ నుంచి మన సామాన్లు సరిదిద్దుకుంటాం, చక్కదిద్దుకుంటాం, మన దిగే స్టేజ్ వచ్చిందని. కానీ మరి ఈ జీవిత ప్రయాణంలో మనం ఎప్పుడు మరణిస్తామో తెలియని పరిస్థితిలో మరి ఎప్పుడు ఎలా ఉన్నాం? మన జీవితంను చక్కదిద్దుకొని దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నామా? ఏ విధంగా ఉన్నాము అనేది మనల్ని మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మనుషులందరూ చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలాత్కారమును మానవాలని మరి చూడండి పిల్లరా, మరి యోనా గ్రంథంలో రాయబడ్డది. యోనా గ్రంథంలో మరి నినవే పట్టణం వారికి మరి యోనా ద్వారా దేవుడు ప్రకటన చేస్తున్నాడు. మరి లేఖనాలను చదువుకుందాం పిల్లరా. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాల్లో చదువుకున్నట్లయితే, యోనా ఆ పట్టణంలో ఒక దినము ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నాలుగు దినములు నినవే పట్టణమునకు నాశనమైపోవునని ప్రకటన చేయగా. చూడండి పిల్లరా, ప్రకటన జరుగుతుంది. 4 దినాల తర్వాత ఈ నినవే పట్టణము నాశనమైపోతుంది అని యోనా ద్వారా మరి ప్రకటన జరిగింది. 5వ వచనము, నినవే పట్టణం వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినములు చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని చూడండి, గోనెపట్ట కట్టుకొని మరి ఆ సంగతి నినవే రాజు విన్నప్పుడు అతడు తన సింహాసనమును మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుకొని మరియు రాజైన తానును తన మంత్రులకు ఆజ్ఞ అయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు తింపుకొనునేమో, పశ్చాత్తాపడునేమో, మనలను లయపరచకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనునేమో గనుక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదని, నీళ్లు తాగకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. మరి చూడండి 9వ వచనము, మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలాత్కారము మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకుని జనులు మనస్పూర్వకంగా దేవుని వేడుకోవాలని
మరి దూతలు నినవే పట్టణమునకు చాటించడం జరిగింది. మరి చూడండి 10వ వచనము, ఈ నినవే పట్టణము ఏమని చూడండి, ఈ నినవే వారు తమ చెడుతనమును మానుకొని వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపపడి వారికి చేయుదునని తాను మాట ఇచ్చి ఉన్నాడు. కీడు చేయక మానేమును. చూడండి పిల్లరా, ఈ కీడును మానుకుంటే ఒకవేళ దేవుడు మనం యథార్థంగా ఉంటే మన యథార్థతను చూసి దేవుడు మనవి ఆలకించి దేవుడు మనకు మారు మనసు దయచేసి మంచి అవకాశం ఇస్తాడు అని మరి నినవే పట్టణంలో రాజు కూడా మరి చెప్పడం జరుగుతుంది. చూడండి పిల్లరా, రాజు కూడా ఏం చేశాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. మరి మనుషులు తమ దుర్మార్గతను విడవాలి అని చెప్పడం జరుగుతుంది. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మనుషులకు వాక్యం ప్రకటించబడుతున్నా కూడా, ఈరోజు మనుషులకు వాక్యం ప్రకటించబడుతున్నా కూడా చూడండి ఏ విధంగా ఉన్నాము. మనుషుల వాక్యం అని ఎంచక చూడండి ఈరోజు సువార్త ప్రకటించబడుతున్నది. సువార్తను అంగీకరించేవారు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా దేవుని వాక్యం అని దానిని అంగీకరించి కనుక ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. చూడండి పిల్లరా, ఈరోజు సువార్త ప్రకటించబడుతున్నది. ఆ సువార్తను విని మనుషుల వాక్యమని కాకుండా ఆ దేవుని వాక్యమని మన జీవితంలో ఆలోచింపజేసుకుంటే ఆ వాక్యమే మన హృదయంలో కార్యసిద్ధి కలిగజేస్తుందని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మన జీవితంలో ఇంకా మన శరీర సంబంధమైన కార్యములను విడిచిపెట్టి నీళ్లను చక్కబెట్టుకో అని లేఖనాలు చెప్తున్నాయి. మరి మనం ఏం చేస్తున్నాము? మనం ఈ లోకంలోనికి ఏమి తేలేదు, దీనిలో నుండి ఏమిది తీసుకొని పోలేదు, అన్న వస్త్రములు గలవారని వాటితో తృప్తి పొందుదామని లేఖనాలు చెప్తున్నాయి. మరి సాతాను ఏం చెప్తున్నట్టే మనల్ని భ్రమలో పెడుతున్నాడు, జాగ్రత్త. మనల్ని భ్రమలో నడిపిస్తున్నాడు, జాగ్రత్త. మరి ఆలోచన చేయాలి. ఇంకా భ్రమలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారని మనం ఆలోచన చేసేస్తే చూడండి పిల్లరా, గారడి సిమోను గురించి మనం ఆలోచన చేయాలి. అపొస్తలుల కార్యంలో రాయబడ్డది గారడి సిమోను. మరి ఫిలోమోనుతో సావాసం కలిగి ఉన్నాడు. మరి సమరయ పట్టణంలో సువార్త ప్రకటించబడుతున్నది. మరి ఫిలోమోను ద్వారా అనేకులు మరి వాక్యాన్ని విని బాప్తీసం తీసుకున్నారు. మరి బాప్తీసం తీసుకున్న వారు పరిశుద్ధాత్మను పొందలేదన్నప్పుడు సంఘానికి యెరూషలేమునకు చెప్పబడినప్పుడు మరి యోహాను పేతురును వారిని పంపించారు. వారు పంపించినప్పుడు వారు చేతులు పెట్టి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ కార్యక్రమాన్ని అంతన గారడి అయిన సిమోను చూశాడు. మరి సిమోను కూడా బాప్తీసం తీసుకున్నాడు, కానీ మారు మనసు లేని బాప్తీసం తీసుకున్నాడు. ఆ బాప్తీసం తీసుకొని ఏం చేస్తున్నాడు? మన లేఖనాలు చూస్తున్నాం. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. అపొస్తలులు చేతులుంచగా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టెను. చూడండి పిల్లరా, వారి ఎదుట ద్రవ్యము పెట్టెను. ద్రవ్యం పెట్టి మేము ఎవరి మీద చేతులుస్తే మాకు కూడా ఈ అధికారం ఇవ్వడని వారిని అడిగాను. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుతున్నో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొని తలంచుకొని అందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు, ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవని చెప్పాడు, గద్దించాడు. కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనసు నొందుము, ప్రభును వేడుకము, ఒకవేళ నీ హృదయం క్షమించబడవచ్చునేమని మరి పేతురు గారు మరి గారడి సిమోను గద్దించాడు. ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు? నీ హృదయము చూడండి, నీ హృదయము దేవుని ఎదుట మరి సరి అయినది కాదు, నీ ఘోర దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతి బంధకాల్లో ఉన్నావని మరి చెప్పడం జరిగింది. చూడండి పిల్లరా, అపొస్తలుల కార్యంలో మరి గారడి సిమోను ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా ఆయన మారు మనసు లేని బాప్తీసం తీసుకొని ఏం చేసినాడు? దేవుని వరంనే మరి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలనుకున్నాడు. కానీ దేవుని ఎదుట నీ హృదయం సరి అయినది కాదని మరి పేతురు గారు గద్దించడం జరిగింది. ఈ రోజుల్లో అనేకులు మరి సంఘంలో ఉన్నారు, సంఘాల్లో చాలా విస్తారంగా మంది ఉన్నారు. కానీ మరి గారడి సిమోను లాగా ఉన్నారా? మరి నీ మారు మనసు పొందక పశ్చాత్తాపం హృదయం లేక బాప్తీసం తీసుకొని హల్లెలూయా హల్లెలూయా అనుకుంటే దేవుని సన్నిధిలో ఉన్నారా? జాగ్రత్త అని లేఖనాలు చెప్తున్నాయి. ఒక్కసారి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చావు? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు? మరి ఈ లోక సంబంధమైన విషయాల కోసమా, పరలోకం కోసమని మనం ఆలోచన చేయాలి. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనము, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎందుకు? యేసుక్రీస్తు పరలోకంలో దేవునితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకొని ఈ లోకానికి ఎందుకు వచ్చాడు?
మనందరినీ మన అందరి ఆత్మలో కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడు. కానీ ఈ లోక సంబంధమైన విషయాల కోసము, ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆలోచనల కొరకు విడిచిపెట్టాలి. మరి శరీర సంబంధమైన ఆలోచనలను విడిచిపెట్టినప్పుడు దేవుని వాక్యం అనేది మీకు అర్థమవుతుంది అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకమైన మనసులు వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. చూడండి, ఈరోజు దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వ్యాపారంగా చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని వాళ్ళు చెడిపోయిన మనసు కలిగి వాళ్ళు ఏం చేశారు? దేవుని వాక్యాన్ని వ్యాపారంగా సంపాదించుకుంటున్నారు, వ్యాపారంగా. మరి బైబిల్ని అడ్డుపెట్టుకొని అనేకులు కోట్లు దండుకుంటున్నారు. కానీ దేవుడు వారి సంగతి చూస్తున్నాడు లైవ్లో అందరినీ. మరి జాగ్రత్త ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధం అనుకొని మనుషులందరూ వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకం అనుకొని ఉన్నారు. మరి మనం ఈ లోకంలోనికి ఏమి తేలేదు, ఏమి తీసుకొని పోలేదు, అన్నవస్త్రం గలవారమై వాటితో తృప్తి కలిగి ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. మరి లేఖనాలు చదువుకుంటే, ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తంలోను, హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నాశనంలోను ముంచివేయునని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, ఇంకా చెప్తున్నాడు, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయిరి, నానా బాధలతో తామును పొడుచుకొనిరి. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. నేను క్రీస్తు నమ్ముకున్నాను, క్రైస్తవుడిని అని చెప్పుకున్న ఒక భయంకరమైన భ్రమలో ఉన్నావు. ఆ భ్రమలో నుంచి నువ్వు బయటకు రా అని లేఖనాలు చెప్తున్నాయి. దైవజనుడా, వీటిని విసర్జించుము. నువ్వు దేవుని సేవకుడవా, వీటిని విసర్జించుము. దైవజనుడా, వీటిని విసర్జించుము. నీ భక్తిని, నీ విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకును ప్రయాసపడము. చూడండి పిల్లరా, ప్రయాసపడము. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమందు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయుచు ఔదార్యం గలవారును మంచి పునాది వేసుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి. సత్క్రియలను ధనము గలవారు, ఔదార్యం గలవారును తన ధనములో పాలిచ్చువారుగా ఉండాలని ఆజ్ఞాపించుము అని మరి పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. మరి దేవుని సేవకుడు ఏ విధంగా ఉండాలి, ఎంత ఖచ్చితంగా జీవించాలి, ఖచ్చితమైన జీవితం జీవించి వాక్యానుసారంగా జీవించి మన బ్రతుకులో వాక్యానుసారంగా మన క్రియలు ఉండాలి. మరి చెప్పడం కాదు, మన ఆత్మీయ జీవితం చక్కగా ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. ఏ విధంగా ఉన్నాం? మరి నీ ఇల్లు చక్కబెట్టుకో అని మరి చెప్తున్నాడు. నీ ఇల్లు చక్కబెట్టుకో, ఎందుకంటే ఒకవేళ నువ్వు సరిగ్గా లేవేమో. ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడా, నీ ఇల్లు చక్కబెట్టుకో అని లేఖనాలు చెప్తున్నాయి. ఆ లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకున్నట్లయితే, తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గము బట్టి త్రోవ తప్పిపోయిరి. చూడండి బిలాము కుమారుడు ఏం చేసినాడు? మరి త్రోవ తప్పిపోయాడు. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడట. చూడండి పిల్లల, దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా మరి దుర్నీతి వలన బహు లాభం సంపాదించుకోవాలని ధనాన్ని ప్రేమించాడట. అలాంటి ప్రేమను అలాంటి ఆపేక్ష కలిగి ఉండకూడదని చెప్తున్నాడు. ఒకనాటి 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఒకనాడు సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కలంకములను నిందాస్పదములను తమ ప్రేమ విందులతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచురు, తమ భోగములయందు సుఖించుదురు. చూడండి, తమ భోగములయందు సుఖించుదురు. ఈ లోక సంబంధమైన విషయాల్లో సంతోషము, ఆనందంతో దేవుని వాక్యాన్ని తిరస్కరించి ఈ లోక సంబంధమైన విషయాల కోసం, శరీర సంబంధమైన విషయాల కోసం సంతోషంగా, ఆనందంగా ఉంటారు అని చెప్తున్నాడు. అందుకోసమే అలా ఉండకూడదు అని చెప్తూ ఏమంటున్నాడు? మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును. చూడండి పిల్లరా, ఈ శరీరంలో ఈ 60, 70, 80 సంవత్సరాల జీవితంలో మరి కొంతవరకే సాధకం చేయబడతాట. మరి శరీర సంబంధమైన సాధకము అంటే శరీర సంబంధంగా ఏం నేర్చుకున్నామని కొంతవరకే. కానీ దైవభక్తి దేవుని నువ్వు తెలుసుకొని
ఆ దేవుడి కుమారుడు యేసుక్రీస్తుని తెలుసుకుంటే, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, దేవునితో సమానుడుగా ఉండ భాగ్యాన్ని ఎందుకు విడిచిపెట్టుకున్నాడు, ఈ లోకానికి ఎందుకు అది చేంజ్ చేశాడు, మనందరినీ పప్పాలను ప్రక్షాళన చేయడానికి, మనందరిని నీతిమంతులు చేయడానికి, ఆ నీతిని అనుసరించి జీవించాలని మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరినీ ప్రేమించి మనకు వాక్యంను మరి వాక్య ప్రకారంగా జీవించాలని మరి ప్రకటించడం జరిగింది. మరి దాని ప్రకారంగా జీవిస్తున్నావా? ఈ లోక సంబంధమైన వాటి కోసము మరి లోక ప్రయోజనం కోసం బ్రతుకుతున్నావా? అందుకోసం దైవభక్తి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. దైవభక్తి మరి ఈ జీవితంలో 60-70 సంవత్సరాల 60-80 సంవత్సరాల్లో నువ్వు భక్తిగా ఉంటావు, భయంతో ఉంటావు, అనేకులకు మాదిరిగా ఉంటావు, ఎవరికి కీడు చేయవు, వాక్యానుసారంగా జీవిస్తే భయము భక్తి కలిగి జీవిస్తావు. నువ్వు మరణిస్తే మరి పరదేశికి వెళ్తావు, యేసుక్రీస్తు రెండో రాకడలో నిన్ను పరలోకం తీసుకెళ్తాడు అని లేఖనాలు చెప్తున్నాయి. ఏ విధంగా ఉన్నాం? మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎక్కడైనా ఏం చేశాడు? యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించి తండ్రి పనిని నెరవేర్చాలి, తండ్రి పని చేయడమే నాకు ఆహారం అన్నాడు. మరి తండ్రి నువ్వు నాకైతే ఏ పని ఇచ్చావో ఆ పని నేను చేయుటకు, నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మయపరిచి నీ తండ్రి అంటున్నాడు. చూడండి పిల్లరా, అంతేకాదు మరి పౌలు గారు కూడా ఏం చేశారు? పౌలు గారు కూడా తన పనిని తుదమట్టు ముట్టించాలని ఎంతో ప్రయాసంతో ఆయాసంతో పనిచేశాడు. చూడండి పిల్లరా, పౌలు గారు తిమోతికి ఏం చెప్తున్నాడో చూద్దాం పిల్లరా. పౌలు గారు తిమోతికి ఏం చెప్తున్నాడు? తిమోతి, నువ్వు నేర్చుకున్న బోధను మరి నువ్వు నేర్చుకున్న దాన్ని ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వ్యవహరించాలని చెప్తున్నాడు. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, వాక్యమును ప్రకటించాలని నీ దగ్గర పెట్టుకోవద్దు. వాక్యం ప్రకటించము, సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించము, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. చూడండి పిల్లరా, మనం ఏం చేస్తున్నాం? మనం నేర్చుకున్నది మన దగ్గరనే ఉంచుకుంటున్నామా? అలా ఉంచుకోవద్దు. మనం నేర్చుకున్నది అనేకులకు ప్రకటించాలి అని చెప్తున్నాడు. అందుకోసమే ప్రభునందు నాకు మంచి సమయం మరి కలిగింది అంటున్నాడు. చూడండి పిల్లరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా. చూడండి, సహోదరుడైన తీతు నాకు కనబడినందున చూడండి పిల్లరా, మంచి సమయం అనేది మనకు ప్రాప్తించిందని పౌలు గారు చెప్తున్నాడు. కొరింథీకి వచ్చినప్పుడు మంచి సమయం ప్రాప్తించింది. ఆ సమయంలో నేనేం చేసిన, నాకు తెలిసిన సర్వసత్యాన్ని అనేకులకు ప్రకటించాను అంటున్నాడు. చూడండి పిల్లరా, మనం నేర్చుకున్న వాక్యము మనం నేర్చుకొని మన దగ్గరనే ఉంచుకుంటున్నామా? సహోదరుడా, సహోదరి, మరి బోధకులైన వారు మరి మన దగ్గరనే వాక్యం ఉంచుకుంటున్నామా? అలా ఉంచుకోకూడదు. మనకు తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయాలి. వాక్యానుసారంగా జీవించాలని చెప్పడము, మాదిరిగా ఉండడము, వాక్యానుసారంగా జీవించడము, భయము భక్తి జీవించడమే దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము. చూడండి పిల్లరా, మన జీవితంలో మనం ఎలాంటి జీవితం కలిగి ఉన్నాము అనేది మనం ఆలోచన చేసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపనముల చేత ఆ విషయంలో సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనలు మెలుకోగలిగి ఉండాలంటున్నాడు. మనం ప్రార్థన చేయాలి, మెలుకోగలిగి ఉండాలి. మరి దేవుని సన్నిధిలో వాక్యానుసారమైన జీవితం జీవించాలని లేఖనాలు చెప్తున్నాయి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, సమయము పోనీయక ఏం చేయాలట? సమయము పోనీయక. సమయం అనేది తిరిగి రాదు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సమయం దేవుడు అందరికీ ఇస్తున్నాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్నాడు. సద్వినియోగం చేసుకుని సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానంతో నడుచుకోండి. చూడండి పిల్లరా, సమయమును సద్వినియోగం చేసుకొని సంఘములో వెలుపటి వారితో జ్ఞానంతో నడుచుకోండి అని లేఖనాలు చెప్తున్నాయి. మరి ఆ జ్ఞానంతో నడుచుకొని ఏం చేయాలా? 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, పరిశుద్ధ సొత్తైన దేవుని ప్రజలై ఉన్నారు. చూడండి పిల్లరా, మనం ఏమన్నట? దేవుని ప్రజలమై ఉన్నాము. మరి మనం ప్రజలమైతే మనం ఏం చేయాలి? మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ సువార్త ప్రకటించడం ద్వారా ఆ సువార్తను విన్నవారు, సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి ఏంది? సువార్త. ఆ సువార్త విన్నవారు ఆలోచిస్తే దేవుని శక్తి వారిని మరి కాపాడుతుంది, రక్షిస్తుంది. మనమై ఉన్న ఆత్మను రక్షిస్తుంది. పాతాళానికి జోగాడుతున్న ఆ పాతాళానికి చేరకుండా మరి నిత్య జీవానికి
ప్రకటించడానికి సువార్త ప్రకటించాలి. ఆ నిత్య జీవానికి మరి స్వతంత్రించుకునే గొప్ప భాగ్యము సువార్తలో ఉంది. ఆ సువార్తను ప్రకటించాలి. అందుకోసమే మరి పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు, నా కుమారుడా క్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. చూడండి, ఈ లోకంలో నాకు ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, ఈ లోక సంబంధమైన వాటి కోసం నేను బలవంతుని, జ్ఞానవంతుని కాదు. ఏ విధంగా గల నా కుమారుడా, క్రీస్తునందు కృపచేత బలవంతుడవు కమ్ము. వాక్యంతోనే నువ్వు బలం పుంజుకో. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. అది చూడండి పిల్లరా, సువార్తను నమ్మకమైన వారికి అప్పగించుమంటున్నాడు. నమ్మకమైన వారికి మనం అప్పగిస్తున్నామా? మనం ఏ విధంగా ఉన్నాం? మనం నేర్చుకున్నది మన దగ్గరనే ఉంచుకుంటున్నామా? అనేకులకు ప్రకటించాలి. నమ్మకమైన వారికి సామర్థ్యము, నమ్మకమైన వారికి సువార్తను అప్పచెప్పాలి అని లేఖనాలు చెప్తున్నాయి. ఏ విధంగా ఉన్నాం? మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? మరి మనకిచ్చిన ఈ ఇల్లును చక్కబెట్టుకుంటున్నామా? మరి రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతలో కనబడి ఎంతలో మాయమైపోయే ఈ ఆవిరి లాంటి జీవితం. అందుకోసమే నీ ఇల్లు చక్కబెట్టుకో అని మరి చూడండి, హిజ్కియాకు దేవుడు చెప్పాడు. హిజ్కియాకు నీ ఇల్లు చక్కబెట్టుకో అంటున్నాడు. మరి మనకిచ్చిన ఈ ఇంటిని మనము దేవుని పని కోసం వాడుతున్నామా? మన ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తున్నామా? మన ఇంటి చక్కదిద్దుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇంకా మరి మనం ఆలోచన చేసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో, మనము మేలు చేయుట యందు విసుకయుందుమో, మనము అలయక మేలు చేసిన తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనము చూడండి పిల్లరా, కాబట్టి మనము సమయం దొరికినా కొలది అందరి ఎడల, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము. చూడండి పిల్లల, అలసిపోకుండా దేవుని పని చేయాలి. సువార్త ప్రకటిస్తూనే ఉండాలని చెప్తున్నాడు. దేవుని సంకల్పం అంతయో తెలుసుకోకుండా, చూడండి పిల్లరా, పౌలు గారు ఎంచిన దేవుని సంకల్పం అంతా తెలుసుకున్నాడు. దేవుని సంకల్పం అంతా మరి అనేకులకు ప్రకటించాడు. చూడండి పిల్లరా, మరి పౌలు గారు ఆయాసంతో, ప్రయాసంతో, కష్టమైన, అనిష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా మరి అనేకులకు సువార్తను ప్రకటించాడు. చూడండి పిల్లరా, దేవుని సంకల్పం అంతా తెలుసుకొని ఆయన ఎద్దునే ఉంచుకోలేడు. అపొస్తలుల కార్యము 20 అధ్యాయం 25, 26, 27 వచనాల్లో, ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి చూడండి పిల్లరా, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయంలో ఎవరి నాశనం విషయంలో నేను దోషిని కానని నేను మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతా మీకు తెలపకుండా నేను దాచుకొనలేదు. చూడండి పిల్లరా, దేవుని సంకల్పంని మరి నేను దాచుకోలేదు. ఉన్నట్టు నేను నేర్చుకున్నానని అనేకులకు ప్రకటించాను అని మరి పౌలు గారు చెప్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం తెలుసుకున్న దాన్ని మన దగ్గరనే ఉంచుకుంటున్నామా? అలా ఉంచుకోకూడదని లేఖనాలు సూచిస్తున్నాయి. సహోదరుడా, సహోదరి, మరి ఏ విధంగా ఉన్నాం? మనం తెలుసుకున్నది అనేకులకు ప్రకటించవలసిన భారము, బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఆ బాధ్యతను నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావు? మరి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. చూడండి పౌలు గారు, నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మరి చూడండి పిల్లరా, పౌలు గారు నేను మరణిస్తున్నాను, నేను మరణించే కాలం నాకు దగ్గర పడుతున్నది అంటున్నాడు. నేను మంచి పోరాడుతున్నానని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మంచి పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. చూడండి పిల్లరా, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించును అని పౌలు గారు ఎంత యథార్థంగా చెప్తున్నాడు. ఎంత కష్టపడి, ఎంత ఖచ్చితంగా, ఎంత నమ్మకంగా చెప్తున్నాడు. నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని. మనము ఆ నీతి కిరీటం ఎవరికట? తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించినట్టునట. మరి మనం అలా చెప్పడానికి, అలా చెప్పే విధంగా మనం ధైర్యంగా దేవుని పని చేస్తున్నామా? ఆ దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకొని దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నావా? వాక్యానుసారంగా అనేకులకు మాదిరిగా ఉన్నావా? ఏ విధంగా ఉన్నావు? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకంతేకాదు, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో మన చాలా చక్కగా రాయబడ్డది. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి.
మీరేం చేయాలా? పెద్దలకు లోబడండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొనుడి, మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను కృప అనుగ్రహించును. దేవుడు తగిన కాలమందు మిమ్మును హెచ్చించును. ఆయన బలిష్టమైన చేతుల కింద దీనులై ఉండుడి. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఎందుకు చింతిస్తున్నాడు? కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మరి ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అపవాది వాడేంతట గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడ. చూడండి పిల్ల, అపవాది ఏం చేస్తున్నాడ? వెతుకుతూ తిరుగుతున్నాడ. మరి ఎక్కడ నీతిగా బతుకుతారు, ఎక్కడ వాక్యానుసారంగా బతుకుతారు, వారిని మింగేయాలని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడ. చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నాం? వాక్యానుసారంగా ఉన్నామా? వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నామా? మరి ఏ విధంగా ఉన్నాం? మరి అందుకోసమే మరి ఏ విధంగా ఉన్నాం? దేవుని యొద్దకు రండి. అప్పుడు మనం ఏం చేయాలా? దేవుని యొద్దకు పోవాలి. అపవాది మన నుండి మరి పారిపోతాడని లేఖనాలు రాయబడ్డది. ఏ విధంగా ఉన్నాం మరి? అందుకోసమే మరి ఎజికియాకు చెప్తున్నాడు, ఏషియా ద్వారా దేవుడు ఎజికియాకు చెప్తున్నాడు, నువ్వు మరణమవుతావు, నీకు వ్యాధి వచ్చింది కదా, నువ్వు మరణమవుతున్నావు, నీ మరణం వస్తుంది, నీ ఇల్లును చక్కబెట్టుకో అని మరి ఎజికియాకు దేవుడు చెప్పాడు. మరి మన జీవితాల్లో మరి మనం ఏ విధంగా ఉన్నాం? మరి మనము ఈరోజు ఏమవుతుందో రేపేమవుతుందో నీకు తెలియదు అని లేఖనాలు చెప్తున్నాయి. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితము. మరి సమయం ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకొని వాక్యం చెప్తున్న ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా? వాక్యం అనే ఆత్మీయ అద్దమును చూసుకో, ఇలా చూసుకో. వాక్య ప్రకారంగా నీ ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా? సరిదిద్దుకో. చెడుతాన విసర్జించు. మంచిని వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకుందాం, వాక్యానుసారంగా సరిదిద్దుకుందాం. మరి దేవుని పనిని యేసుక్రీస్తు మరి చక్కగా నెరవేర్చాడు. మరి మనం కూడా మన ఇంటిని చక్కదిద్దుకోవాలి. మరి రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. అంతలో కనబడి మాయమైపోయి ఆవిరి లాంటి జీవితం అని చెప్తున్నాడు. ఇవన్నీ చెప్తున్నా కూడా పర్వాలేదు, నేను రేపు చక్కగా చేస్తాను అనుకుంటున్నావా? రేపేమవుతుందో తెలియదని లేఖనాలు చెప్తున్నాయి. అందుకోసమే ఆత్మీయంగా మన ఇల్లును చక్కబెట్టుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. ఇవన్నీ వింటున్న సహోదరుడా, మరి ఏ విధంగా మన ఆత్మీయ జీవితం ఉన్నది? వాక్యంకు మరి అనేక సేవకులు చెప్తున్నా కానీ సేవకుల మాటను మరి బైబిల్ అలాగే రాయబడి ఉంటుందండి అని మనసును కఠినం చేసుకుంటున్నావా? అలా కఠినం చేసుకోకుండా దేవుని వాక్యమని మనము విశ్వసించి దాన్ని అంగీకరించి మన హృదయంలో కార్యసిద్ధి చేసేది వాక్యమే. ఆ వాక్యమే మనలో కార్యసిద్ధి కలగజేయును. ఆ వాక్య ప్రకారంగా బ్రతుకుదాం, వాక్యానుసారంగా జీవిద్దాం. మరి దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉందాం. వాక్యానుసారంగా జీవించకుంటే మరి సాతానుడు వాడు ఎవరిని మింగుతున్నా అని తిరుగుతున్నాడట. వాడికి సిద్ధపరిచిన నరకానికి జారిపోయే భయంకరమైన ప్రమాదం ఉన్నది. మరి శరీరాశ, నేత్రాశ, జీవడంబం అన్నింటిని చూపిస్తాడు. వాడు భ్రమలో నిన్ను నడిపిస్తాడు. వాడి భ్రమలో ఉంటావా? పాతాళం జారిపోతావు. దేవుని వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా బ్రతకటానికి దేవుని సన్నిధిలో, తండ్రి నేను ఇంతవరకు ఏ విధంగానో మరి చెడు కార్యాలు చేశాను, అవన్నీ విడిచిపెడుతున్నా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో మన మొరలను ఆలకిస్తూ దేవుడు వింటాడు. దేవుడు మనల్ని తప్పక మరి నీతిమంతులుగా చేసే గొప్ప భాగ్యం మన ముంగటున్నది. దేన్ని నేర్చుకుంటావు సహోదరుడా? అది రెండింటిని బట్టి మరి దేవుని సన్నిధిలో మరి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని వైపు నడుతావా? లేకుంటే లేదండి, సాతాను సంబంధంగా జీవించి సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతావా? మరి ఈ రెండింటిని నీకే విడిచిపెడుతున్నాం. మరి ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ మమ్మల్ని భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మరి నీ ఇల్లును చక్కబెట్టుకొని అంశాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి స్తోత్రాలు. ఇకనైనా మేము మా జీవితాలను సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి సహోదరులందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.